నమస్కారం. తణుకులో శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. 5 గంటల నుంచి అరగంట పాటు ఏకధాటిగా కురిసిన ఈ వర్షంతో పల్లపు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు నీటిమయమవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిదేవుడు వినాయకుని చల్లని ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైన వినాయక చవితి మహోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని వార్డులు, రూరల్ మండలంలోని గ్రామాలలో యూత్ కమిటీలు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. చవితి పందేళ్లను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ వినాయకుడి విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. 6-11 సంబంధించి ఇక్కడ వినాయకోత్సవాలని 50 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, కరోనా సమయంలో ఇబ్బందులు పడినప్పుడు కూడా గణపతి ఉత్సవాలను ఎక్కడ మానకుండా ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ పెద్దలందరూ కూడా పేరు ఉదయం మోస్తారు. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పూజలు చేసే పరిస్థితి కానీ, పర్మిషన్లకు కానీ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. గణపతి నవరాత్రులు కానీ, దేవి నవరాత్రులు కానీ మరి ఆ దరిద్రాన్ని మనం అనిపించాం గడిచిన 5 సంవత్సరాలు. ఈసారి మరి అందరూ ఉత్సవాలు చేసుకుందాం, మరి గణపతి దేవుని మనం పూజించుకుందాం. ఆయన ఆశీస్సులతో రాష్ట్రం అంతా సంక్షేమంతో ఉండాలని చెప్పి, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి భగవంతుడిని నేను కోరుకుంటూ, మరి ఎవరైతే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇచ్చి మరి ఆర్థికంగా కూడా వాళ్ళందరూ బాగుంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కన్నాథ. కాబట్టి నీ దయతో అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కన్నాథ్ను కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడబాల నారాయణమూర్తి, అడప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తజనంతో పులకించింది. 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ సేవల ద్వారా శనివారం ఒక్కరోజే స్వామివారి ఆదాయం 9,14,063 రూపాయలు సమకూరింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయీఓ భూపతిరాజు కిషోర్ కుమార్ సిబ్బంది పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో వినాయకుడిని దర్శించుకుని పూజలు చేసిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తులు. పాల్గొన్న భక్తులు. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక చవితి పర్వదిన వేడుకలు. ముల్లపూడి తిమ్మరాజు గ్రంథాలయంలో ప్రత్యేక పూజలు చేసిన డాక్టర్ హరిబాబు, డాక్టర్ రేణుక దంపతులు. ప్రఖ్యాత సినీ నటి భానుమతి జయంతిని నిర్వహించి ఆమె అందించిన సేవలను వివరించిన సినీ గేయ రచయిత రసరాజు. హాజరైన సామాజిక సేవకులు. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించిన తణుకు పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు. స్పష్టం చేసిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర. తాడేపల్లిగూడెంలో ఆరంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు. పూజలు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. భక్తులతో పులకించిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామివారికి ఒక్కరోజే చేకూరిన ఆదాయం 9,14,000 రూపాయలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.